ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎస్టీమ్ ఫైల్స్. దయచేసి ఈ వీడియో చిన్నపిల్లలు ఆడపిల్లలు చూడకండి, ఓన్లీ పెద్దలకి మాత్రమే. ఓకే, చాలా దారుణమైన నిజాలు. అసలు ఈ కన్యత్వం కొనుక్కునే మాఫియా నెట్వర్క్ ఎలా ఉంటుంది, బడా బాబులకి కన్యత్వం గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి ఆడపిల్లలు మళ్ళీ చిన్నపిల్లలు చూడకండి. ఓకే ఓకే, జాగ్రత్తగా వినండి. దీనికి వీడియో చేయడానికి సరైన అర్హతలు ఏమైనా ఉన్నాయంటే అసలు నాకన్నా ఎవరో బాగా చెప్పరు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో ఖరీదైన ఐలాండ్స్ మీరు చూస్తున్నారు కదా. గ్రాండ్ కైమన్ ఐలాండ్ చూపించాను అక్కడ, ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇది కరోనాకి ముందే సెయింట్ మార్టిన్ ఐలాండ్, తర్వాత బహమాస్ నాసావ్ ఐలాండ్, వర్జీనియా ఐలాండ్, పుర్తరికో ఇది డెస్పాసితో సాంగ్ వేసిన ఐలాండ్, ఇంకా మన ఐబొమ్మ రవి సెయింట్ కిట్స్ అండ్ నివీస్ ఐలాండ్. ఈ ఐలాండ్లన్నీ అక్కడ పత్యాపారాలు అలాగా ఉంటే నా కళ్ళారా నేను చూశాను. ఇది కరోనాకి ముందే ఇదంతా చూశాను. అయితే దానికి తోడు నేను 2012 హోటల్ ఇండస్ట్రీకి వచ్చాను. హైదరాబాద్లో నేను పనిచేస్తున్న హోటల్లో ఎంతమంది సెలబ్రిటీలు ఎవరెవరిని తెచ్చుకున్నారో చూసేవాడిని. తర్వాత గోవాలో ఎంతమంది సెలబ్రిటీలు కాలేజీ పిల్లల్ని ఎలా తెచ్చుకున్నారు అనేది నేను చూశాను. ఆ తర్వాత ఎప్పుడైతే అమెరికా వెళ్ళానో అమెరికాలో చూశాను. ఆ తర్వాత ప్రపంచ యాత్ర చేస్తున్నప్పుడు అసలు ఈ మనం అంతవరకు ఎందుకంటే నా మీద అభాండం వచ్చింది, 14 ఏళ్ల పిల్లని ఏదో నేను చేశానని చెప్పి ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ అమ్మాయి నా చెల్లి, ఏమండి తినడానికి తిండి లేదు, 2020లో నా దగ్గర డబ్బులే లేవు. వెనిజులా సరిహద్దుల్లో కన్యత్వం అమ్ముకుంటున్నారు అమ్మాయిలు, 14 ఏళ్ళ అమ్మాయిలు. ఒక 3 అమ్మాయిలు నేను తీసుకొని ఆ వీడియోలో మీకు చూపించాను. ఒకలో ఎగ్గానే నేనే 3 అమ్మాయిలు కన్యత్వం తలో 1000 రూపాయలు 3000 ఏది చెప్పకూడదు, అవి నా వీడియో కోసం అని చెప్పి నేను 3కి 3000 ఇచ్చే 3000 ఇచ్చి వీడియో చేయించుకున్నా. ఏంటి వాళ్ళని అడిగితే ఒకటే విషయం చెప్పాడు. ఎందుకమ్మా మీరు ఈ వ్యభిచార రూపంలోకి వచ్చారు అంటే సింపుల్, ఆకలి, మా తల్లిదండ్రులు మమ్మల్ని పంపించారు వెళ్ళి వ్యభిచారం చేయమని. 14 ఏళ్ళ అమ్మాయిలు ఏం చేస్తాం? సో మరి బడా నేతలు చేశారు, డబ్బున్న వాళ్ళు చేశారంటే మరి ఇంకా ఇందులో పబ్లిక్లో ఆడియోలు ఉన్నాయి, పబ్లిక్లో వీడియోలు ఉన్నాయి, పబ్లిక్లో అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ అమ్మాయిలే ఆ రోజుల్లో ఆ చిన్న అమ్మాయిలు ఇప్పుడు పైకి వచ్చి ఇది నేనే నన్ను ఎలా చేశారని అందరు అమ్మాయిలు బయటకు వచ్చి ఆడియో ప్రూఫ్లు వీడియో ప్రూఫ్లు అన్నీ ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే మోడీ గారి పేరు కూడా వచ్చింది. మోడీ గారి పేరు ఎందుకు వచ్చింది, అసలు వీళ్ళ రాజకీయం ఏంటి అనేది నేను చివరాఖరిలో చెప్తాను. మోడీ గారి గురించి ఇప్పుడు మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, లెట్స్ గో. అయితే ఈ ఎస్టీమ్ జెఫ్రీ అనే ఎవడైతే ఉన్నారో వీడు ఒక మీడియా బ్రోకర్, అమ్మాయిలు సప్లై చేసేవారు. వీడి పత్యాపారం నాకు ఎలా వచ్చింది అంటే నేను ఎలాగా నాకు ఈ పత్యాపారాలు అంటే నేను ప్రపంచ యాత్ర చేసి ఈ వ్యభిచార గృహాలు చేసే సమయంలో కొందరు బడా వాళ్ళు పెద్దవాళ్ళు తోపులు ఫోన్లు చేసి అన్నీ అడిగారు. కొందరు అయితే బెనామీలుగా ఉండమని అన్నారు, కొంతమంది హవాలా చేయమని అన్నారు. బాబు మీ అందరికీ శతకోటి వందనాలు. నేను ధర్మం 4 పాదాలు ఏవైతే ఉంటాయో ఆ 4 పాదాల మీద నించున్న వ్యక్తిని. అధర్మం నా దగ్గర చేయను, అబద్ధం నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను, నాతో మీకు సెట్ అవ్వదు అని అన్నారు. అంటే వాళ్ళు అందరూ తూర్పు తిరిగి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. అయితే లొంగుతానేమో అంటారండి, ఎవరు రాయాలి అది వేస్తారు, నేను లొంగలేదు, అయిపోయింది అక్కడ కథ. అయితే ఇలాగే బడా నేతలందరికీ ఒక ప్రైవేట్ ఐలాండ్ కొని అక్కడ ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని క్యాచ్ చేసుకొని, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా అవ్వదు కదా, వాళ్ళ పిల్లల్ని మసాజ్ సెంటర్లో చిన్న పిల్లలతో చేయిస్తామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నారు. అక్కడ ఐలాండ్లోని గుట్టు చప్పుడు కాకుండా, ఎందుకంటే అందరూ బడా నేతలు బడా బాబులు అందరూ డబ్బున్నోళ్ళు ఉండేటప్పుడు డబ్బుతో మనీ మేక్స్ మినీ మిరాకిల్స్. నువ్వు సమాజం అడిగితే ఐలాండ్లో ఏం జరుగుతుందో అంటే మసాజ్ జరుగుతుంది. ఎవరు వెళ్తున్నారంటే బిల్ క్లింటన్, బిల్ గేట్స్, స్టీఫెన్ హాకింగ్ సైంటిస్టులు. అసలు ఆ స్టీఫెన్ హాకింగ్ చేతులు కాళ్ళు నెరవు బుర్ర ఒకటే పనిచేస్తుంది. ఆయన అక్కడ కిందకి వెళ్ళారు అనేది దేవుడికి ఎరుక. ఆ ప్రపంచానికి బుర్ర తప్ప ఏమీ పనిచేయదు, బాడీలో ఏమీ చలనం ఉండదు. స్టీఫెన్ హాకిన్స్ ఆయన అక్కడ ఉన్నాడు. ఇంకా అందరం తేడా అంటున్న మన మైకేల్ జాక్సన్ అక్కడే ఉన్నారు. డబ్బున్నోడు ఒకడేంటి, హీరోలేంటి, నాయకులేంటి అందరూ అక్కడే ఉన్నారు. అందరికీ ఈడు అమ్మాయిలు సప్లై చేస్తాం మసాజ్. కొందరు తప్పు చేశారని చూడని కళ్ళకి మనం నిందేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూసావా ఏదైతే వీడియోలు ఏదైతే ఆడియోలు మార్కెట్లో ఏదైతే ఉన్నాయో అది అన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి. 3.5 మిలియన్ పేజీలు మనకు పెద్ద లిస్ట్ ఉందా, ఆన్లైన్లో ఉందా, నువ్వేనా నేనైనా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆన్లైన్లోకి వెళ్తారు, ఆ అమెరికా గవర్నమెంట్ పెట్టినవన్నీ చెక్ చేసుకుంటారు, చూస్తారు, వస్తారు. సింపుల్ లాజిక్. ఇందులో ఎవరిని పిసకాల్సిన ఎవరిని లేదు, మీరు అన్నీ అందులోనే ఉన్నాయి. అయితే ఇక్కడ చాలామంది పెద్ద నాయకులు మాట్లాడిన ఒక్కొక్క రోజు వస్తుంది బయటికి. ఇండియా వాడిని పాము ఇండియా వాడు ఉంటే రోడ్డు మీద ముందు భారతీయుని చంపేసా అని ఒక పెద్ద అనకూడదు కానీ ఆ పెద్ద మనిషి అన్నారు.
అలా ఎందుకు అన్నారు అన్నది ఇంకా డీప్గా వెళ్తున్న కొద్దీ వాళ్ళే రిజర్వేషన్ చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులందరూ భాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే క్రమంలో మన మోడీ గారి గురించి ఇజ్రాయెల్లో ఏదో చేశారని అది అపవాదం నింద వచ్చింది. ఎవరైనా మోడీ గారి గురించి ఆ విషయం అంటే ఈ చెప్పు తీసుకొని చటక్ 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 అని కొట్టండి. పెద్ద ఆయన ఎటువంటి అక్రమాలు చేయకుండా నిజాయితీగా ఉన్నవి అయినా ఏ డబ్బు వాళ్ళ తల్లిదండ్రులను చూసి మనం మాట్లాడాలి. వాళ్ళ తల్లి రోడ్ల మీద కాశీలోని గంగానది చేసి ఎవరికి తెలియదు. వాళ్ళ తండ్రి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మోడీ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఆ ఇంటి పరిస్థితి కమ్యూనిటీ పరిస్థితి చూస్తే బాధేస్తుంది. అటువంటి ఆయన ఎలా చేశారంటే చొప్పించుకొని కొట్టండి. తప్పు నీ దగ్గర ఏమైనా వీడియో ప్రూఫ్లు ఆడియో ప్రూఫ్లు ఉంటే బయటను పెట్టు, అప్పుడు చెప్పు. అంతేగాని చూడని కళ్ళకి మన ప్రధాని మీద ఎవరైనా నిందేశారంటే నేను ఒప్పుకోను. నేనైనా కాదు, ఎవరు దేశభక్తి ఉన్నారు ఎవరో ఒప్పుకోరు. నువ్వు భారతీయుడు, నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావా ఆధారాలు పెట్టి రాజకీయం చేయి. ఆధారాలు లేకుండా నువ్వు కనుక నిందేస్తే మన ప్రధాని మీద ఎవడెవడో వేరే దేశాల వాళ్ళు మనం అంటే అర్థం ఉంది. వేరే దేశాల వాళ్ళు అనడం ఏంటండి మన ప్రధాని గురించి? తిరిగితే మనం అనుకుంటాం, ఎందుకంటే మన దేశం కాబట్టి మనకు హక్కులు ఉంటాయి. వాడెవడో అనడానికి ఏంటి? అది ఎలా అవుతుంది? నువ్వు భారతీయుడువా పాకిస్తాన్ వాడవా? పాకిస్తాన్ వాడు తిట్టి, బంగ్లాదేశ్ వాడు తిట్టి, ఇండియాలో ఉన్న నువ్వు తిడితే వారికి వీరికి నీకు తేడా ఏముందరా? పిచ్చేది వల్లరా? సో నేను అదే చెప్తున్నాను, చూడని కళ్ళకి నేను దయకూడదు. మహాపాపం. మోడీ గారు గొప్ప వ్యక్తి. మోడీ గారు వెనకతలు చేసిన రాజకీయాలు ఎవడెవడో చేయొచ్చు, కానీ ఆయనైతే ఆయనకు తెలిసి అలాంటి పనులు చేయరు. అర్థం, చాలా మంచి ఆయన, నమో. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. మీ ఎవరికి తెలియంది చాలా నేను హోటల్ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు హైదరాబాద్లోని చేశాను. హోటల్ ఇండస్ట్రీలో 2012లోని మార్కెట్లోకి వెళ్ళాను. 2012లోని పెద్ద హోటల్ పేర్లు చెప్పడం మళ్ళీ ఏదో ప్రాబ్లం. ఆ హోటల్లోకి నేను చేసింది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. అంటే బాత్రూమ్లు క్లీన్ చేయాలి, పక్కలు వేయాలి, పక్కలు తీయాలి. అయితే ఈ క్రమంలో పెద్ద హీరోలు, నేను ఇప్పటికీ చెప్తాను, పెద్ద హీరోలు ఎందుకు, హీరోయిన్లు, డైరెక్టర్లు వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వచ్చారు? కథలు రాసుకోవడం కోసం, సినిమా కోసం, అంతే. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి దూరం ఏం చేస్తామో తెలియదు కదా. వాళ్ళ రూమ్లోకి వెళ్ళినంత వరకు మాకు తెలిసింది, లోపల ఏం జరిగిందో నాకేం తెలుస్తుంది. లోపల హౌస్ కీపింగ్కి వెళ్ళేటప్పుడు, క్లీనింగ్ చేసేటప్పుడు ఏమైనా అక్కడ దొరికితే ఓకే ఇది జరిగింది అని ఊహించుకోగలం. అది కూడా ప్రూఫ్ కింద కన్వే చేయలేం. ఏమో స్క్రిప్ట్లో భాగమేమో అది వేయడం. సో మనం చేయకూడదు. ఇంకా తర్వాత నేను గోవాకి వెళ్ళాను. అక్కడ కూడా అంతే, కాలేజ్ అమ్మాయిలని ఈ సింగులు పెద్ద నాయకులు. ఎందుకంటే ఒక రూము ₹1,00,000 రోజుకి విల్లాసు ఆ రిసార్ట్లో ఉండేటప్పుడు నేను పెద్ద ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్, MBA హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు పెద్ద టాప్ మోస్ట్ హోటల్లోనే చేశాను నేను జాబులు. ఆ విల్లా ₹1,00,000 అయితే ఆ ₹1,00,000 దాంట్లో ఈ సెలబ్రిటీలు వచ్చారు. నేను చూసిన సెలబ్రిటీల లిస్ట్ చాలా ఉంది. ఫోటోలు మాకు అలౌడ్ లేదు, కానీ పెద్ద తెలుగు యాక్టర్లు ఏంటి బడా బాబులు నేను చూశాను ఆ రోజుల్లో. అయితే ఆ కన్నిపిల్లలను తెచ్చుకునేవాడు ఏం చేస్తాం? ఇప్పుడు సమాజం ఎలాగ వెళ్ళిపోయిందంటే డబ్బున్న వాడికి డబ్బు ఆశపోయాక మోజు పెడుతుంది అమ్మాయిల మీద. కన్నిపిల్లని చూస్తే మోడన్న ముసలోడికి కూర మూడొస్తుంది అన్న సామెత అది నిజమే. ఎందుకు అంటే అమెరికాని చూడండి ఎంత పద్ధతిగా మనం ఎంతో అన్నాం. అండ్ ఆఫ్ ద డే ఏమైంది? సరే, ఎవడైనా ఎంత ముసలోడైనా ఇదే పత్యాపారంలోకి దిగుతున్నాడు. అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ అనొచ్చు, అసలు ఈ ముసలోళ్ళకి డబ్బున్నోడికి కన్నిపిల్లలు ఎందుకండి అంటే ఇది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. దయచేసి మీరు సైంటిఫిక్గా చెప్తున్నాను. నేను డాక్టర్స్ని అడిగి, చాలామందిని అమ్మాయిలను అడిగాను, ఆంటీలను అడిగాను, చాలామంది డబ్బున్నోళ్ళని అడిగాను. వీళ్ళందరిని అడిగితే చెప్పిన సమాధానం, ఇప్పుడు 40 ఏళ్ళ అమ్మాయి పిల్లలు పుట్టేశారు, ఇద్దరు. 45 ఏళ్ళ అబ్బాయి వీడున్నారు. వీడు 20 ఏళ్ళ సమయం అప్పుడు వీళ్ళిద్దరూ శృంగారం చేసుకునేటప్పుడు ఉన్న మజా ఏదైతే ఉందో ఈ 40 ఏళ్లలో వీడికి దొరకట్లేదు. ఈ అమ్మాయి ఏమంది, ఎందుకంటే 2 పిల్లలు పుట్టేశాక వాళ్ళకి కోరికలు చచ్చిపోతాయి, కానీ వీడు అలా కాదు, చచ్చినంత వరకు ఉంటాయి కదా, ఉప్పు కారం తింటారు కదా. వీడికి ఆ ప్రెషర్ అనేది, అంటే యోని మార్గంలో ఆ ప్రెషర్ అనేది దొరకదు. ఎందుకంటే మరి పిల్లలు పుట్టేశాక యోని మార్గం పెద్దదైపోతుంది. సో వీడికి ఆ ప్రెషర్ దొరకట్లేదు అని చెప్పి మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ 20 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళ కన్ని పిల్లల దగ్గరికి దారి చూస్తున్నారు. మెయిన్ రీజన్ ఇది ఎవడు ఒప్పుకోకపోయినా డబ్బు ఉన్న వాళ్ళు చేస్తున్న పత్యాపారం. మీకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు థాయిలాండ్లో నేను
5,000 మంది అమ్మాయిలతో నానా ప్లాజాలో చూపించాను. అక్కడ ఉన్న అమ్మాయిలు 20, 21 ఉంటుంది. ఆ ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా అసలు ఈ 20 ఏళ్ళు 21 ఏళ్ళ అమ్మాయిలు ఎందుకు ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారు? మరి వాళ్ళ కన్యత్వాన్ని ఎవరు కొనుక్కున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ఉన్న 5,000, 10,000 మంది అమ్మాయిలు ఆ కన్యత్వాన్ని మొదటగా ఈ బ్రోకర్ ఏజెంట్లు విదేశీ తెల్లవాళ్ళకు అమ్ముతారు. మీరు థాయిలాండ్లో చూడండి, ముసలోళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటారు. ఈ బ్రోకర్లు వాళ్ళని పట్టుకొని కన్యత్వాన్ని 3 లక్షలకి 4 లక్షలకి ఇచ్చేస్తారు. ఎందుకు అంటే ఈ ముసలోడు వయసునోళ్ళు అంత ఇదిగా అమ్మాయిల్ని ఇది చేయలేరు. సో స్మూత్గా హ్యాండిల్ చేసి వాళ్ళ కన్యత్వాన్ని చెడగొడతారు, అలవాటు చేస్తారని 1-2 నెలలు వాళ్ళ దగ్గర ముసలోడి దగ్గర ఈ కన్నిపిల్లలు ఉంటారు. అంతవరకు ఎందుకంటే నేనున్న ఐలాండ్ ఇప్పుడు లంకావి అనే ఐలాండ్. ఈ ఐలాండ్లో నిన్నే నేను చూశాను. ఆ ముసలోడాడు ఆడికి మహా అయితే 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయిని పక్కనే ఉన్న థాయిలాండ్ నుంచి తెచ్చుకున్నాడు. పక్కనే ఉన్న థాయిలాండ్, ఈ లంకావి ఐలాండ్ నుంచి వాడు తెచ్చుకున్నాడు అమ్మాయిని. పక్కనే ఉంది థాయిలాండ్. ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్కి ఇది అండమాన్ సీలో ఉంది. ఈ అండమాన్ సీ నుంచి ఆ కరేబియన్ దీవులు పక్కనే థాయిలాండ్. అక్కడి నుంచి తెచ్చుకొని ఉన్నారు. అది డబ్బున్నోడికి సర్వసాధారణం అయిపోయింది. అప్పుడు మనం జాగ్రత్తగా మన ఆడపిల్లని, మన తల్లిని, మన ఆడపిల్లని, మన చెల్లిని, మన అక్కని మనం చూసుకోవాలి. వాళ్ళకు ఉన్న అవసరాలు మనం తీర్చగలిగితే ఇలాంటి పాడు పనులకి వాటికి చెల్లి. ఇప్పుడు ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఎండ్ ఆఫ్ ద డబ్బు కోసమే. ఏ అమ్మాయి ముసలోడు పక్కన పడుకోవాలని ప్రపంచంలో అనుకోదండి, గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరిస్థితులు, ఫ్యామిలీ పరిస్థితులు, డబ్బు కోసమే. ఎందుకంటే ఎందుకు అలా చేస్తున్నాను నేను ఎంక్వైరీ చేస్తే అందరూ డబ్బు కోసమే. ఇప్పుడు 1000 రూపాయలకి అక్కడ వాళ్ళు చేస్తున్నారంటే ఆ వెనుజులా పరిస్థితుల ప్రకారం వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. అబ్బాయి అయితే క్రైమ్ చేసి బతకాలి, అమ్మాయి అయితే ఒళ్ళు అమ్ముకొని బతకాలి. నేను క్లియర్గా చెప్పాను ఇదంతా. ఎన్నోసార్లు నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ఇదంతా తెలుసు. ఇదంతా ఇది కొత్త వ్యాపారం కాదు. ఏదో ఎస్టీమ్ ఫైల్స్ రిలీజ్ అయ్యాయి, అదే అయ్యాయి ఇదే అని అంటున్నారు. కానీ ప్రపంచం ఎలా ఉందని నా కళ్ళతో నేను క్లియర్గా చూపించాను. ప్రతి సందర్భంలోని నా వీడియోలు ఎలా ఉంటాయంటే రాగా ఉంటాయి. అది అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత. నేను అబద్ధం ఆడను, మోసం చేయను. అసలు మనిషిని నేను పుట్టేదికి నేనేం మోసం చేయలేదు, మనిషిని మోసం చేయలేదు. నా దగ్గరికి కర్మ రాదు, ధర్మం 4 పాదాల మీద నేను ఉంటాను. సో నా వీడియోలు కూడా అలాగే ఉంటాయి రాగా. నువ్వు అర్థం చేసుకుంటావు, అర్థం చేసుకో, అది నీ ఇష్టం, నీ విజ్ఞతగా వదిలేస్తాను. కానీ ప్రపంచ యాత్ర కళతో నేనేం చూశాను అది మీకు చూపించాను, నేనేం చెప్పానో అది మీకు నేను ఏం విన్నానో అది చెప్పాను. ప్రతి దేశంలోని రా ఫ్యాక్టర్స్, గూగుల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. గూగుల్ ఇన్ఫర్మేషన్ నాకేం కర్మండి, చాట్ జీపీటీలు, గూగుల్ పిల్లలు గట్ట చూడడానికి. నేను రాగా వెళ్తున్నాను, చూస్తున్నాను, అది మీకు చెప్తున్నాను అంతే. అది అర్థం చేసుకుంటావు, అర్థం చేసుకోవాలని నీ ఇష్టం. ఓకే, మీకు అర్థమై ఉంటుంది ఈ డబ్బున్న వాళ్ళందరూ ఎందుకు ఈ కన్యాత్వం పిల్లల మీద వెళ్తారు అన్నది. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా ఆ ఐలాండ్కి అన్ని మంది పిల్లలు వెళ్ళారు అంటే అక్కడ తప్పు తల్లిదండ్రులది, పిల్లలు కాదు. పిల్లలకి ఏం తెలుసండి, అభంశుభం తెలియని పిల్లలండి వాళ్ళు. పాపం పిల్లలు దైవంతో సమానం ఉంటారు. అలాంటి పిల్లల్ని ఈ డబ్బున్న వాళ్ళకి సప్లై చేయడం కోసం ఈ జెఫ్రీ గారు ఈ పేద ఫ్యామిలీని అందరినీ గ్యాదర్ చేసి అంతవరకు ఎందుకంటే హైదరాబాద్లో మర్చిపోయారా మీరు? దుబాయ్ షేక్లు వచ్చి ఆ ముస్లిం అమ్మాయిని తీసుకెళ్ళేవారు, మర్చిపోయారా మీరు? ముందు నుంచి అడ్వాన్స్డ్ బుకింగ్ చేసేసుకునేవాడు. అంతవరకు ఎందుకండి ఇప్పుడు ప్రజెంట్ ఎరాక్ ఓపెన్ చేసి చూడండి, 9 ఏళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు అందరూ. అడ్వాన్స్ బుకింగ్ అంటే ఎవరైనా చేసేసుకుంటారని చెప్పి డబ్బున్నోళ్ళు చిన్న పిల్లలు చేసుకుని ఆ వీడియోలన్నీ ఆ దరిద్రాలన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి, దరిద్రగొట్ట జీవితం. సో ఇవన్నీ లోకం కలికాలం. ఇది మనం మంచి అనేది చాలా తక్కువగా ఉంది. దైవం సన్నిధిలో నమస్కారం చేసుకొని మనం పుణ్యం రామం అనుకొని మంచిగా బతికితే ఆ ధర్మం, న్యాయం, ఆ కర్మ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సర్వజన సుఖనభవంతో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీరు ప్రపంచ యాత్రికుడు లంకావి దీవి మలేషియా నుంచి. జై హింద్.